మహిమా స్వరూపి అయిన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపా వార్త కీర్తనల గ్రంథము 133వ అధ్యాయం 1వ వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, ఒక శ్రేష్టమైన కృపా వార్తను ప్రభు మనకు తెలియచేయుచున్నాడు. దేవుని సంఘములో చేర్చబడిన ప్రతి వారు క్రీస్తు యేసు శరీరమందు సాటి అవయవములే, సహోదరులమే. కాబట్టి సహోదరుడు అనబడుతున్న ప్రతివాడు తన ఇతరుల సహోదరులతో తప్పక ఐక్యత కలిగిన వారమై ఉండాలి. ఆత్మ కలిగించు ఐక్యతను మనం కాపాడుకుంటూ సమాధానంతో ఐక్యతతో ఉంటే అది మన జీవితంలో ఎన్నో మేలుని దయచేయటం మాత్రమే కాక అది దేవుని దృష్టికి ఎంతో మనోహరము అని వాక్యంలో రాయబడి ఉన్నది. మొట్టమొదటిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తే మనందరికీ సహోదరుడు. కాబట్టి మనం ఏ రోజు ఆయనకి వేరే జీవించక ఆయనతో ఐక్యత కలిగి, సఖ్యత కలిగి, సమాధానం కలిగి జీవిస్తే మనము దేవుని వలన ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం. రెండవదిగా మనం సంఘములుండే ప్రతి ఒక్కరితో సహవాసం కలిగి ఐక్యత కలిగి జీవించాలి. ఐక్యత పాడిపోతే మన జీవితంలో ఎన్నో నష్టాలని పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు అనుభవించినట్లుగానే మనము అనుభవిస్తాము అని చెప్పటకు సందేహం ఏమీ కూడా లేదు. మెట్టుకు దేవుని ప్రియులారా, ఇదే అధ్యాయంలో ఐక్యత కలిగి ఉండటం వలన కలిగి ఒక 4 ఆశీర్వాదములు స్పష్టంగా రాయబడి ఉన్నాయి. ఏంటనగా, తల మీద పోయబడి ఆరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఐక్యత ఉండును అంటున్నాడు. ప్రియులారా, ఐక్యతలో ఉన్నవారికి సంపూర్ణమైన నూతనమైన పరిశుద్ధాత్మ అభిషేకం సంపూర్ణంగా అనుగ్రహించబడుతుంది అన్న సత్యం ఇక్కడ తెలియపరచబడుతున్నది. మేడగదిలో మనము శిష్యులందరూ 120 మంది అందరూ కలిసి మేడగదిలో దేవుని సముఖములో కూడి ఉన్నప్పుడు వారు ఏక మనస్సు కలిగి ఐక్యత కలిగి ప్రార్థించారని, తద్వారా బలమైన అభిషేకాన్ని ప్రతి వారు ఆ గదిలో ఉన్న ప్రతి ఒక్కరూ పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన కాలంలో అభిషేకం అనేక మంది అనేక రీతులుగా పొందుకున్నారు. కానీ క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి తప్పక ప్రతి వారు కూడా ఐక్యత కలిగి ఉన్నప్పుడు, ఏక మనస్సుతో ప్రార్థించినప్పుడు మాత్రమే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి బలముగా దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే మనం సంఘంలోనైనా, సమాజంలోనైనా, కుటుంబంలోనైనా ఐక్యత కలిగి ఉంటాము, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంపూర్ణంగా అభిషేకించేవాడై ఉంటున్నాడు. రెండవ మాటను మనం గమనిస్తే, సియోను కొండల మీదకి దిగివచ్చు హేరమును మంచు వలె ఉండును అంటున్నాడు. ప్రియులారా, హిమము పరలోకము నుండి అనగా ఆకాశము నుండి కిందకి దిగుతున్నది. మనము ఈ ఐక్యతలు ఉన్నప్పుడు మన జీవితంలో కలిగే ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఉంచబడుతున్న అనగా మంచుకు సాదృశ్యంగా కృప ఉన్నది. కాబట్టి దేవుని సన్నిధిలో ఉంచి కుమ్మరించబడుతున్న ఆ కృపను మనం సమృద్ధిగా పొందుకుంటాం. ఆ కృపే కదా మనల్ని రక్షించింది. ఆ కృప ద్వారానే మనం బ్రతుకుతున్నాం. మనం ఏమై ఉన్నాం? కేవలం క్రీస్తు యేసు కృప మాత్రమే. కృపలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ కృప వలన కలిగే ప్రతి ఆశీర్వాదం మనం పొందాలంటే తప్పక మనం ఐక్యత కలిగిన వారమై ఉండాలి. అంత మాత్రమే కాక మూడో మాటను మనం గమనిస్తే, ఆశీర్వాదం ఉండాలి. ఐక్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉండాలని ప్రభు సెలవిచ్చుచున్నాడంట. ప్రియులారా, దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం వలన ఎంతో ఐశ్వర్యం వస్తుంది, ఎంతో దీవెన వస్తుంది. ఇస్సాకు కానీ, యోసేపు కానీ, యాకోబు కానీ, అబ్రహాము గారు కానీ, దావీదు కానీ క్రొత్త నిబంధనలో అపోస్తులు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని అన్ని విధాలుగా పొందుకున్నారు. కాబట్టి మనం ఐక్యత కలిగి ఉంటే ఆత్మ సంబంధమైన, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాన్ని సమృద్ధిగా పొందుకుంటాం. 4వ మాటను మనం గమనిస్తే, శాశ్వతమైన జీవం కూడా ఉంటుంది అంటున్నాడు. ప్రియులారా, మనం ఈ లోకమందు ఒకవేళ మరణించినప్పటికీ నిత్యత్వంలో కూడా నిరంతరము జీవించాలి అంటే మనము తప్పక ఏమందు పరమందు ప్రతి ఒక్కరితో ఐక్యత కలిగిన వారమే జీవిస్తే మరణము, శాపము, దరిద్రత, అకాల మరణములు మనల్ని ఏలుబడి చేయకోకుండా శ్రేష్టమైన జీవితాన్ని శాశ్వతంగా జీవించే కృప ప్రభు మనకు దయచేస్తాడు. ఇటు ఆశీర్వాదములు మనం పొందుకొని ఐక్యత కలిగిన వారమే జీవించి ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడదాము గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడును రక్షకుడైన యేసయ్య, నీకు స్తోత్రం. ఈ దినమున ఐక్యత నుండి శ్రేష్టమైన అనుభవాలు మీరు మాకు నేర్పించారు. నిశ్చయముగా ఈ మాటలు వినిన వారు, మేమందరం మీతోనూ, సంఘములుండే ప్రతి సహోదరులతోనూ ఐక్యత కలిగి ఉండి ఆ ఐక్యత నుండి ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.